సో ఈరోజు అయితే నిన్నంతా పనుకున్నాం. ఇవాళ రోడ్ వచ్చింది అనమాట. 3 రోజులు పడుకున్నాం. అది మొక్కల లోడింగ్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఏది వాన 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 పడతా ఉంటా. నాకేం వద్దు బ్రో, ఒక్క చెట్టు బ్రో, ఒక 50 లక్షల రూపాయల చెట్టు చూపిస్తే ఎక్కించేసి అంత కాబట్టి నాకు 50,000 రూపాయల చెట్టు. కడిపలంక అంతా మొక్కలే మొత్తం. 50 రూపాయలతో మొదలు 50 లక్షల రూపాయలు అన్నీ మొక్కలే. ఎక్కడ ఇండియా మొత్తం ట్రాన్స్పోర్ట్ అయ్యేది అంతా ఈ కడియపలంక నుంచే. అంత ఫేమస్ అనమాట. కాపీ రేట్ పడింది. దీంట్లో ఇది ఉంది, అదే బిల్లు ఉంది ఇప్పుడు. లోడింగ్ ఇదే అనమాట లోడింగ్. కనపడ్డాడే పార్టీకి. ఇక్కడే అనమాట లోడింగ్ పాయింట్. లోడింగ్ అయితే ప్రాసెస్ సాయిరామ్. మొక్కలు చూద్దాం. అవును, చాలా మొక్కలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎకరాలు అన్నది తెలీదు. 1,00,000 మొక్కలు అనుకుంటాయా? 1,00,000 పైనే ఉంటాయా? ఇవన్నీ చందనమేనా? అంతా ఎర్రచందనం మొక్కలే అన్నమాట. చూడవచ్చు. బాబాయ్ చందనం మొక్కలు వేసుకొస్తున్నాడు. చందనం మంచి సైజులో ఉన్నాయి మొక్కలు అన్నమాట. అది అన్నీ ఎర్రచందనమే కాదండి, మన దగ్గర ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. ఇదేం చెట్టు తెలియట్లేదు. ఏవో అన్నీ బోల్డ్ రకాలు ఉన్నాయి. ఈ చెట్టు పేరు తెలీదు. ఈ చెట్టు పేరు అంటే తెలుసు అనుకోండి, అరటి చెట్టు. ఇది బ్యాంబూ చెట్టు అనుకుంటా, అది కూడా కాదనుకుంటా, అదేంటుందిలేండి. అరటి చెట్టు, అవి నిమ్మ చెట్లు అనుకుంటా. బత్తాయి నిమ్మ చెట్లు. అలా చెట్లు అయితే బాగున్నాయి. ఆర్కే ఫోన్స్ మా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా కడేపలంక నుంచి రాములపాలెం వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్కి ఆర్కే ఫోన్స్ అని. మొత్తం ఎర్రచందనం మొక్కలు. మొక్క పేరు ఏం పేరు, దాదాపు 1,00,000 పెంచే ఉన్నాయండి చెట్లు. మొత్తం బోల్డ్ రకాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే కడేపలంకలో దగ్గర లక్షల్లో ఉన్న చెట్లు కూడా ఉన్నాయంట. ఒక్క చెట్టు లక్షల్లో ఉందంట. కొన్ని చెట్లు మరి ఏమేమి చెట్లు తెలియదు మనకి. ఇక్కడ ఉన్నాయో లేవు కూడా తెలియదు ప్రజెంట్ అయితే. ఉన్న వాటికైతే అది పరిస్థితి. ఇక్కడ కూడా బోల్డ్ ఉన్నాయి ఇంకా.
ఇప్పుడు. మనవాడేమో అన్లోడ్ చేపిస్తున్నాడు, నేనేమో అన్ని వీడియోలు తీసుకుంటూ అవుతున్నా. అది చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి ఆర్కే ఫోన్స్. ఏ మొక్క అయినా స్టార్టింగ్ ప్రైస్ దగ్గర దగ్గర 100 రూపీస్ నుంచి ఉన్నట్టున్నాయి. స్టార్టింగ్ ప్రైజెస్ 50 రూపీస్ నుంచి కూడా ఉన్నట్టున్నాయి కొన్ని మొక్కలు అయితే. అంతే 100 వేసుకొని 100 నుంచి 100 ఎబో ఉంటాయి. మంచి మొక్కలు దొరుకుతున్నాయి. ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం వచ్చి చూడకుండా మాత్రం వెళ్ళిపోమాకండి. ఇది లోడింగ్ పరిస్థితి అయితే ఇదన్నమాట. దాదాపు సగం బండి అయిపోయింది లోడు. అది పూరా ఎర్ర చందన్. ఇప్పుడు మనం ఉన్నదైతే భావని నర్సరీలో. పక్కదైతే మాత్రం ఇదైతే ఆర్కే ఫండ్స్, ఆర్కే అంట నర్సరీ. ఇప్పుడు అదంతా చూసి వచ్చిందంతా అదే. ఇదేమో అంతా ఎర్రచందనం, భావని నర్సరీ. మొత్తం ఎర్రచందనమే. మొత్తం చిన్న హైట్ నుంచి ఇదిగో ఈ హైట్ అయితే 50 రూపీస్, ఈ హైటు 100 నుంచి 150, అంతే 50 to 150 దానికి ఉంది అనమాట ఒక్కొక్క మొక్క రేట్ వచ్చేసి. మొత్తం అదే ఇదంతా ఎర్రచందనమే మొత్తం. దాదాపు నా మీద హైట్ ఉంది. నేను ఇది ఇక్కడ ఉన్న ఇంకా ఉంది హైట్, చాలా అంటే చాలా హైట్ ఉంది అన్నమాట. అది రావులపాలెం వెళ్ళే రోడ్లో ఉంటుంది భావని నర్సరీ, ఎర్రచందనం మొత్తం. ఈ మొక్కలైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సైజులు అన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు పెరుగుతూ ఉంది. ఈ ఒక రకం, ఇది ఒక రకం, ఇదిగో ఇది ఇంకొక, అది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్. అది వచ్చేసి ఇంకొంచెం పెద్దగా, అలా మొత్తం డివైడెడ్గా ఉంది. బండి అయితే రోడ్డు మీద ఉంది. మాట్లాడుతున్నాడు ఎన్ని ఒక 100 మొక్కలు ఉన్నాయా? 100 మొక్కలు ఉంటాయి. 100 మొక్కలు మనం కూడా 4 మొక్కలే తీసుకున్నాం అనమాట. మాకంటే మనకు కాదు, పని 4 మొక్కలు అయితే తీసుకున్నాం అనమాట. మనకు కాదు, ఇంటికాడ వాళ్ళు అడిగారు అనమాట. అది కడిప్లంక అంతా అంటే మొక్కలు బాగా ఫేమస్ ఇండియా వైజ్గా. లోడింగ్ వెంటనే స్టార్ట్ అయింది, వెంటనే అయిపోవచ్చింది. పెద్ద టైమే పట్టలేదు. ఇంకా 800 మొక్కలు ఎత్తాలంట. మొత్తం ఎన్ని మొక్కలు? చిన్న మొక్కలు సింగిల్ పాయింట్ అయితే చాలా అక్కడ. రెడ్ మామిడి అంటాయి. కేజీ లక్షల్లో ఉన్నాయంటాయి. మరి కేజీ చాలా కాస్ట్ ఉంది అని చెబుతున్నాడు. మరి ఈ చెట్లు అన్నిట్లో కాస్ట్ బాగా ఎక్కువ ఉందని చెబుతున్నాడు. మరి అన్నాయి ఇవి ఈ రెడ్ మామిడి చెట్లు అంట. తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి నార్మల్ అయ్యా,
ఓన్లీ ఇంతవరకే లక్షల్లో ఉన్నాయంట, మరి ఎంతలో ఉన్నాయి కానీ. ఈ మొక్కలు ఎంత అన్న? మొక్కల 1000 రూపాయలు ఒక చెట్టు, 1000 రూపాయలు. దీని పండ్లు ఎంత ఉంటాయి కేజీ? కేజీ కేజీ 1,00,000 అండి. దీని కాయలు కేజీ 1,00,000 అంట. ఓ అంతా రెడ్లో ఉంది, పింక్లో. అన్నమాట లోడ్ ఎట్ట వచ్చింది. బండి అయితే లోడ్ అయిపోయింది అనమాట. ఇది ఇలాగ వచ్చేసింది. మొక్కలు అయితే పైన పెట్టేసినాం, ఇంకా బయలుదేరి వెళ్ళిపోవటమే, లేట్ చేయకుండా వెళ్ళటమే. అది అది మొత్తానికైతే బయలుదేరాలన్నమాట. రావులపాలెం దాటాము. చిన్నగా ఒక 50-60 అంతే, 50 నుంచి 60 కాడికి పట్టుకొని వెళ్తే ఎటు కూడా ఇప్పుడు అన్లోడ్ అవ్వదు, రేపు పొద్దునేనంట ఖచ్చితంగా. మరి ఇంకెందుకంత అడావుడిగా తోలటం. 152 విజయవాడ, అది 152. ఆడికి ఒక డైరెక్ట్ మనం కనిగిరి వెళ్ళినా ఇప్పుడు మనకి అన్లోడ్ అవుతుంది కాబట్టి. మన బండి వచ్చేసి మైలేజ్ యావరేజ్గా 14 వచ్చిందనమాట. అది 658 662 తిరిగింది కాబట్టి 660 వేసుకోండి. 660 డివైడెడ్ బై అంతా 45 లీటర్లు పట్టింది. అది 45 లీటర్లకి 14 పాయింట్ చిల్లర వచ్చింది. పక్కన సైడ్లో ఇస్తాను చూడవచ్చు. వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా ఆడేమో జనం గట్టిగా ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్గా. ఇది ఎస్ఎంఎల్ ఇసూజు వాడిది. ఇసూజు తెలుసు కదా, ఇసూజు ఎస్ఎంఎల్ ట్రక్స్ అను ఇసూజు వాడి కార్లు ఉంటాయి కదా, అది. జేకే టైర్స్, వీల్ అలైన్మెంట్. అది కూడా మైలేజ్ ఎట్ట వచ్చిందంటే చిన్నగా రాబట్టే నన్ను వస్తుంది మైలేజ్. బది బాతే. మన భువనేశ్వర్ ట్రిప్లో అయితే 9,000 ఆయిల్ పట్టింది కోటాని కాడికి. అది మైలేజ్. మరి ఇక్కడ టోల్గేట్ దగ్గర ఉంటారు ఇప్పుడు మామూలు. శాంకాయలు కొన్నాడు కుర్రాడు. ఎట్టుంది? చెప్పు.
వాళ్ళు కనపడ్డారు. అంటే నీకు ఇలాంటి ముప్పు ఒకటి క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇటు వచ్చినా అప్పున్నాం చూసుకొని సైడ్కి అయితే పెట్టేసి ఇంకా కొండ నాన్ స్టాప్ ఇంకా అక్కడికి వెళ్ళేసామంటే మనకి ఇబ్బంది ఉండదు. అది బాగా తీయకుంటుంది. మనవాడు ఎక్కిండు, ఇండియా నుంచి మనవాడు కొడతాడు. ఫ్రంట్ అసలు హీటే రావులే, బ్యాక్ది కొంచెం వచ్చింది. ఇది అది సీల్ టైర్ కదా, అందుకని వచ్చిందట. ఇది నార్మల్ టైరే కాబట్టి, పాత టైర్ కాబట్టి ఇది హీట్ రాలా. అది ఏదైనా సీల్ టైర్ అలవాటు పడాలి, ఇది అప్పుడే రాదు. పోతున్నాడు పోయినా. ఓ పని ఇచ్చేసాయి. జాంపాలు అయితే బాగున్నాయి. ఇట్లాంటి వ్యాపారం పెట్టుకున్నా బాగుంటుంది ఈ బళ్ళ కంటే కూడా ప్రశాంతంగా. మంచి మంచి జాంపళ్ళు అనుకున్నా. అన్లోడ్ కాదు కాబట్టి చిన్నగా ప్రశాంతంగా వెళ్ళి పడుకున్నాను. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4ంటికి బయలుదేరిన, 6ంటికల్లా అక్కడికి వెళ్తాం. 7ంటికి అట్లా అన్లోడ్ చేసినా సరిపోతుంది. మనోడైతే మాత్రం పక్కన విజయవాడ కాజా టోల్గేట్ ఉంది కదా, కాజా టోల్గేట్ రంగతో పెట్టి అక్కడ చేసిన మంచి మీల్స్ ఏదో తినేసి బయలుదేరుతాం. లేకపోతే గుంటూరులో ఆగుతాం. గుంటూరులో ఆగుతామా? గుంటూరులో వస్తుందని ఇప్పుడు పురంలో బిర్యానీ ఇప్పటికే ఆకలేసేస్తుంది. మేము విజయవాడకి ఎప్పుడు చేస్తున్నాం, గుంటూరు కరంపురం చేస్తాం. ఇట్లా పెట్టుకుంటా పోతే ఇంటికి పోయి అన్నం తింటాం అందరం లాస్ట్కి. సరే డైరెక్ట్ కాజా టోల్గేట్ దగ్గరికి వెళ్తాం. బెజవాడ అయితే వచ్చేసాం. మొత్తం ట్రాఫిక్ అనమాట. ఇప్పుడే అలా లేసా, లేచి ఇక్కడే నిద్ర వచ్చేసింది అనమాట. బెజవాడ మొత్తం ట్రాఫిక్ ఎక్కువ. దాడిసరికి 1 గంట పెంచి పడుతుంది టైమింగ్.
అందరూ ఒక సైడ్గాను వెళ్ళరు. కానీ అరగంట పావు గంట అయిపోద్ది అని గంట పెంచే పడుతుంది విజయవాడ వస్తే మాత్రం. అసలు ఏం ట్రాఫిక్ ఏందో మొత్తం ట్రాఫిక్. మనోడు అది అన్నట్టు స్టాండ్ది, ఫోన్ స్టాండ్ ఊగుతుందా? అదే బాగుంది కాబట్టి దాన్ని టైట్ ఫిట్ చేసుకోవాలి అంతే. అది చిన్నగా ఎలాగలా రోడ్లోకి వచ్చినాం. అట్టకట్ట ఈ రోడ్డు ఎక్కితే ఇంకా గట్టి ఎక్కినట్టే. ఈ బైక్ వాళ్ళు ఇటు సందులోకి వచ్చేద్దామని ఆయన ఎందటాలను చూస్తున్నాడు. అది కాడ హెల్మెట్ పెట్టుకున్న ఆయన, ఓడి కాడ హెల్మెట్ పెట్టుకున్న ఆయన. ఎందుకు వచ్చేయండి అతను ఈ సందులో మళ్ళీ పక్కన లారీ ఉంది. ఈ లారీలు కాదంటే ఓడదానో బతడా మాలేడుగా. కృష్ణా అనేది అయితే మామూలుగా రావట్లేదు అనమాట, తగ్గిందిలే వాటర్ ఫ్లో. ఊరు రాకపోతే వాడి కాడికి పోని, వాడిని ఖచ్చితంగా తెద్దాం. కృష్ణా అనేది చాలా బాగుంది. వాటర్ ఫ్లో తగ్గింది ఇంకా. అది నీళ్ళు వాటర్ ఫ్లో. ఈ ఇదైతే మాత్రం ఎప్పుడు వానల కాలంలో ఎప్పుడు మునుగుతూనే ఉంటుంది. భవానీ జలశంకర దేవాలయం అంట. ఇప్పుడు తగ్గింది కొంచెం. ఐ లవ్ అమరావతి. ఏడా కారోడేడి ఎక్కినాడా? ఎక్కినట్టున్నాడు కదా, పైకి ఎక్కేసాడు. ఆ దోస్తు బండి అమ్మంటున్నాడు కదా. ఆడ ఆటో కాడ ఏం జరిగిందంటే వాడు వచ్చాడు పంపర్గా దగ్గరలోకి వచ్చేసి కట్ చేశాడు అమ్మటే. అంటే బండి సగం క్యాబిన్ అంటే డాష్ బోర్డ్ దగ్గర కొంచెం వెనకాల వాడిది డిక్కి అంటే కట్ చేశాడు. తగిలింది అంటాడు, మళ్ళీ తప్పు మళ్ళీ మంది అంటారు. అందుకే వీడియో తీద్దామని చూసా, వెళ్ళిపోయాడు. సార్ నా ఉడుకుల వాళ్ళే ఏం చేస్తాం, ఎంత పని ఉన్నా ఎంత ఎమర్జెన్సీ అయినా కానీ తగిలింది అనుకో మళ్ళీ వచ్చి వాడే రివర్స్లో వచ్చి అది ఇదని అంటాడు. మా లైసెన్సులు అన్నీ ఉన్నా కానీ లైసెన్స్ ఉందా, పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ అడుగుతారు. ఓరక లైసెన్స్ లేకుండా బండి ఎక్కి రోడ్డు ఎందుకు ఎక్కుతాము? నేను బట్ ఎక్కుతాము. దూరాలు సింగిల్గా ఎందుకు ట్రావెల్ చేస్తాం? 700-800 కిలోమీటర్లు సింగిల్గా ట్రావెల్ చేస్తుంది. చట్నాయాల వాళ్ళే ఎప్పుడు దెబ్బడదు. ఇవేట సిటీలోకి వస్తేనే ఎప్పుడు దెబ్బ. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఒకసారి కారంపూల్లో జరిగింది. బండోడే బంపర్ గుద్దేసుకొని వాడంతటా వాడే చూసుకోకుండా వచ్చి గుద్దాడు. సైడ్ కటింగ్ చేయాలండి, నేను పైగా కటింగ్ ఇచ్చాను, నా మీద నుంచి ఇంకా కటింగ్ చేయాలండి. ఎదురు లారీ వచ్చింది, నేడెళ్ళింది బండి. కొంచెమైనా ఉండాలి. గంటల వల్ల జాగ్రత్తగా ఉండాలి, చూసుకొని ట్రై చేయాలి మనం.
సీరియస్ బ్రో, ఎందుకు బ్రో రావుతాం? జరిగినాయి కాబట్టి ఇక చెప్పేది, లేకపోతే ఎందుకు చెబుతాం? ప్రస్తుతానికి అయితే ఇప్పుడే బ్యారేజ్ దాటాం అనమాట. ఆ టోల్గేట్ దగ్గర లేకపోతే ఈ మధ్యలో ఎక్కడో చోట ఆపుకొని తినేయాలి. టైం 5 అయిపోయింది, ఆకలేసేస్తుంది బాగా. అది